దాంట్లో మారుస్తూ ఉన్నారు సిస్టమ్. దాన్ని ఏం చేయాలా డ్రై శాండ్ చేసి ఆ పిట్లో మారుస్తూ ఉన్నారు. ఇంకోటి ఏమంటే ఈ పైన ఉన్నటువంటి ఈ ఆయిల్ మార్పులు లేకుండా దీనిగా దాన్ని తొడిచాల. ప్రతిసారి ఏం చేయాలంటే పెట్రోల్తో అది నీట్గా చూడాలి. తొడిచి పెట్రోల్ మెయింటైన్ చేయడానికి అది దీన్ని నీట్గా తొడిచి మనం మామూలుగా ఈ క్లాస్ పైప్స్ ఆయిల్ పైప్స్ ఏ విధంగా ఉంటాయంటే సర్ఫేస్ పైప్స్ ఉంటాయి. ఆయిల్ అనేది ఏం రాస్తుందంటే సర్ఫేస్ పైన అంటే పై భాగంలో మాత్రమే పైన రాదు, లోపల భాగంలో పైన మనం దానిపైన వాటర్ ఏ విధంగా ఈ వాటర్ ఇది ఎక్స్పాండ్ అయిపోయింది, బయట వస్తే ఆయిల్ ఎక్స్పాండ్ అవుతుంది. సో అటువంటి వాటిపైన మనం వాటర్ జోడించాలి. ఈ డీసీపీ పౌడర్ని స్ప్రే చేయడం వల్ల ఈ పౌడర్ ఆ సర్ఫేస్ పైన మామూలుగా ఈ క్లాస్ పైప్స్ ఆయిల్ పైప్స్ ఏ విధంగా ఉంటాయంటే సర్ఫేస్ పైప్స్ ఉంటాయి. ఆయిల్ అనేది ఏం రాస్తుందంటే సర్ఫేస్ పైన అంటే పై భాగంలో మాత్రమే పైన రాదు, లోపల భాగంలో పైన మనం దానిపైన వాటర్ ఏ విధంగా ఈ వాటర్ ఇది ఎక్స్పాండ్ అయిపోయింది, బయట వస్తే ఆయిల్ ఎక్స్పాండ్ అవుతుంది. సో అటువంటి వాటిపైన మనం వాటర్ జోడించాలి. ఈ డీసీపీ పౌడర్ని స్ప్రే చేయడం వల్ల ఈ పౌడర్ ఆ సర్ఫేస్ పైన పడి మనం కూడా ఇందులో. సో ఎప్పుడు గాలి వీచే దిశలోనే మనం ఇటు సైడ్ నుండే ఆపరేట్ చేయాలి. అర్థమైందా? ఆ విధంగా ఇది ఒక్కసారి ఇదే తగ్గిపోతుంది. కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే లిమిటెడ్గా ఇలాగే పడి మనం కూడా ఇందులో. సో ఎప్పుడు గాలి వీచే దిశలోనే మనం ఇటు సైడ్ నుండే ఆపరేట్ చేయాలి. అర్థమైందా? ఆ విధంగా ఇది ఒక్కసారి ఇదే తగ్గిపోతుంది. కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే లిమిటెడ్గా ఇలాగ